జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగారావు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎటు చూసినా హస్తం గుర్తు, ఎక్కడ విన్నా మార్పు నినాదం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్, కవిత ఏం చేశారంటూ జువ్వాడి సూటిగా ప్రశ్నించారు. దళితులకు 3 ఎకరాల భూమేమైంది? కేజీ-2 పీజీ ఉచిత విద్య ఎక్కడుంది? అంటూ నిలదీశారు. మీ అభివృద్ధి కోసం మీరు పనిచేసుకున్నారు తప్ప ప్రజల కోసం కాదని ముఖం మీదే చెప్పేశారు. వార్డుల అభివృద్ధి కోసం ఇప్పటికే 18,25,00,000 రూపాయలు మంజూరు చేశామని, ప్రతి వార్డును పరిశుభ్రంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ఇక ఇళ్ల విషయంలో జువ్వాడి నర్సింగారావు ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. బీఆర్ఎస్ హయాంలో మెట్పల్లికి కేవలం 70 ఇళ్లు మాత్రమే ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 400 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని లెక్కలతో సహా చెప్పారు. ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా వర్షం పడితే కురుస్తున్నాయని, నాణ్యతలేని నిర్మాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఫైరయ్యారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా ప్రజలకే నిధులిస్తోందని, మీ ఇళ్లు మీరే మేస్త్రీలతో కట్టుకోవచ్చని జువ్వాడి క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర మొదలైందని జువ్వాడి నర్సింగారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మెట్పల్లి జనం ఎవరివైపున్నారో కింద కామెంట్ చేయండి.